ఒప్పుకునేదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినానో ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి పెరిగిందంటే రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం ఒప్పుకునేదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినానో ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి పెరిగిందంటే రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి. అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. ఆల్రెడీ సీఎం